కాసేపట్లో బీజేపీ అభ్యర్థులు భేటీ కానున్నారు. కిషన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి హాజరు కానున్నారు సునీల్ బన్సల్. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బీజేపీ కార్యాలయం నుంచి లైవ్ లో అందించనున్నారు. చెప్పండి రాజు, ఈ సమావేశంలో ఎలాంటి అంశాల గురించి చర్చించబోతున్నట్లుగా సమాచారం? శిరీష, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు ఒక కీలక భేటీ జరగబోతోంది. ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే ప్రకటించినటువంటి 15 మంది పార్లమెంట్ అభ్యర్థులతో కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ప్రత్యేకంగా ఒక భేటీ జరగబోతోంది. ఈ మీటింగ్కు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి సునీల్ బన్సల్ కూడా హాజరు కాకపోతా ఉన్నారు. అదేవిధంగా ఇంతో పాటు అదేవిధంగా సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ అయినటువంటి చంద్రశేఖర్ తివారీ కూడా ఈ మీటింగ్ కు అధ్యక్షత వహించనున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్రంలో ఇప్పటికే పలు బహిరంగ సభలు అదేవిధంగా రోడ్ షోలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి అనే దానిపై ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశంలో ఒక చర్చ అయితే జరిగే అవకాశం కనిపిస్తోంది. చర్చించి దానిపై ఒక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇట్టి పరిస్థితుల్లో ఈసారి రాష్ట్రంలో డబుల్ డిజిట్ స్థానాలు సాధించడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుని ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేకంగా మాకు పోటీ ఉంటుందని చెప్పేసి ఇప్పటికే బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు ఖచ్చితంగా సాధిస్తాము, డబుల్ డిజిట్ స్థానాలు రాష్ట్రంలో సాధిస్తామని చెప్పేసి ఇది బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటీవల పార్టీలోకి చేరినటువంటి ఎవరైతే కొంతమంది నేతలు ఇతర పార్టీ నుంచి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి చేరి ఎవరైతే టికెట్లు తెచ్చుకోవడం జరిగిందో బీజేపీ నుంచి వాళ్ళు ముఖ్యంగా కొంతమంది నేతలు క్యాడర్తో కలిసిపోలేకపోతా ఉన్నారని చెప్పేసి కూడా పార్టీలో ఒక రకమైన చర్చ నడుస్తా ఉంది. అయితే దాన్ని దూరం చేసేది ముఖ్యంగా ఇది కొత్త పాత అనే తేడా లేకుండా అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ విజయం కోసం పనిచేయాలని చెప్పేసి ఇది పార్టీ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పార్టీ జాతీయ నేతలు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఈ యొక్క మీటింగ్ లో ముఖ్యంగా 1-to-1 మీటింగ్ నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది. సునీల్ బన్సల్ ఒక్కొక్క అభ్యర్థితో ప్రత్యేకంగా భేటీ అవుతారని చెప్పేసి కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఆయా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా అధిష్టానం దృష్టి కూడా రావడం జరిగింది. వాటన్నిటిని ఏ విధంగా సార్ట్అవుట్ చేసుకోవాలి, ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, క్యాడర్ సమస్యలు, అదేవిధంగా పార్టీలో కొత్త నేతలు ఎవరైతే చేరడం జరిగిందో చేరికలు, అదేవిధంగా ఈ చేరికలతో పాటు ముఖ్యంగా ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి అంతరంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి వాటికి ఒక సొల్యూషన్ కూడా తీసుకొచ్చే విధంగా కూడా 1-to-1 నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా వీరితో పాటు ఎవరైతే ఇటీవల పార్టీలో చేరడం జరిగిందో ముఖ్యంగా ఈ నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చూస్తున్నట్టయితే నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం చూసినట్లయితే అదేవిధంగా మహబూబాబాద్ లో సీతారాం నాయక్, నాగర్ కర్నూలు నుంచి భరత్, అదేవిధంగా హైదరాబాద్ నుంచి మాధవీలత, అదేవిధంగా జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్, పెద్దపల్లి నుంచి గోమాత శ్రీనివాస్, అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి నాగేష్. ఈ యొక్క నియోజకవర్గాల్లో కొత్తగా పార్టీలోకి చేరినటువంటి అభ్యర్థులకు అందరినీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్టీ సమస్యలు ఉన్నాయో క్యాడర్ అదేవిధంగా లీడర్ వీళ్ళందరి కలిసి పార్టీ కోసం పనిచేసే విధంగా కూడా ఒక దిశానిర్దేశం అయితే ఉన్నారో. వీటితో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన పూర్తయింది. 6 గ్యారంటీలు ఏవైతే ఇవ్వడం జరిగిందో 6 గ్యారంటీల అమలులో ఉన్నటువంటి ఏవైతే లోపాలు ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనే దానిపై కూడా ఈ మీటింగ్ లో చర్చించే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు గత 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఏదైతే అవినీతికి పాల్పడిందో, కుటుంబ పాలన, అవినీతి పాలన, ఏ విధంగా రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనే దానిపై కూడా బీజేపీ నేతలు ప్రత్యేకంగా ఎన్నికల్లో ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి, ఏ విధంగా ప్రచారం చేయాలి దానిపై కూడా ఈ మీటింగ్ లో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. వీటితో పాటు ముఖ్యంగా ఎన్నికలపై ఫోకస్ చేసే విధంగానే ఒక మీటింగ్ ఉంటుందని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా 2 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది, ఖమ్మం, వరంగల్. వాటికి కూడా త్వరలోనే 1-2 రోజుల్లోనే అభ్యర్థులను కూడా ఖరారు చేస్తామని చెప్పేసి కూడా ఇది పార్టీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ వచ్చే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మెజారిటీ సీట్లు సాధించాలనే లక్ష్యంతో ఈ మీటింగ్ అయితే జరగబోతా ఉందని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తాం. చెప్పండి రాజు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అభ్యర్థులకు ఎలా దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది? ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కు లీడర్ కు ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఏదైతే ఉందో గ్యాప్ ను ఫుల్ఫిల్ చేసే విధంగా కూడా ఈ యొక్క మీటింగ్ లో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. కొత్తగా పార్టీలోకి చేరినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కొత్త పాత అనే గిడ లేకుండా అందరూ కలిసి పార్టీ కోసం పనిచేయాలి, పార్టీ కోసం పనిచేస్తే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పదవులు వస్తాయని చెప్పేసి కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే వీటితో పాటు ఈ కొత్త పాట ఏదైతే తేడా ఉందో వీటితో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ఇటు కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలన కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విధంగా సంక్షేమ పథకాలు అమలవుతా ఉన్నాయి వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. గత 10 ఏళ్లలో రాష్ట్రానికి మోడీ సర్కార్ ఏ విధంగా
ఎంతో సహాయం చేసింది. అభివృద్ధిలో కావచ్చు, సంక్షేమంలో కావచ్చు, మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ముఖ్యంగా సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దానిపై కూడా ఈ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలోని ప్రతి గ్రామాన్ని కూడా టచ్ చేసే విధంగా కూడా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఏదైతే గతంలో మోడీ హయాంలో జరిగినటువంటి లబ్ధిని ప్రతి ఒక్క ప్రజలకు వివరించే విధంగా కూడా పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయి వరకు కూడా ఆ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి వెళ్లే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని కూడా ఏ విధంగా తీసుకోవాలి, ప్రచారాన్ని ఏ విధంగా ముందుండి ప్రారంభించాలన్న దానిపై కూడా ఈ రోజు మీటింగ్ లో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యంగా సునీల్ బన్సల్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సునీల్ బన్సల్ ప్రత్యేకంగా ఎంపీ అభ్యర్థులతో 1-to-1 కూడా సమావేశం నిర్వహిస్తారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ సమావేశం తర్వాత అసంతృప్త నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందంటారా? ఖచ్చితంగా పార్టీలో ఏదైతే ఎక్కడైతే అసంతృప్తి ఉందో అసంతృప్తులన్నింటినీ కూడా సద్దుమణిగేందుకే ఈ రోజు మీటింగ్ నిర్వహిస్తా ఉన్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మొదటగా ఈ రోజు 2 మీటింగ్ నిర్వహిస్తా ఉన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మొదటగా పార్లమెంట్ అభ్యర్థులతో మీటింగ్ నిర్వహించబోతా ఉన్నారు. ఈ మీటింగ్ అనంతరం ఎవరైతే ఆఫీస్ బేరర్స్ ఉంటారో, ముఖ్యంగా జిల్లా అధ్యక్షులు ఉంటారో వాళ్ళతో కలిపి పార్లమెంట్ నియోజకవర్గాలు ఎవరైతే ఇన్ఛార్జీలు ఉంటారో వాళ్ళతో కలిపి పార్లమెంట్ అభ్యర్థులు కలిపి కూడా రెండవ సమావేశం లంచ్ తర్వాత 3 గంటలకు నిర్వహించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే మొదటగా ఈ మీటింగ్ లో ఏదైతే అంశాలు అంటే పార్టీ పెద్దల దృష్టికి వచ్చాయి వాటిని కూడా రెండవ మీటింగ్ లో కూడా అంటే పార్టీ కార్యకర్తలకు ఈ పార్టీ లీడర్లకు మధ్య గ్యాప్ లేకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క మీటింగ్ వరకు సహకరించిందని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తాం. ఎంపీ అభ్యర్థులతో పాటు ఈ సమావేశానికి ఇంకా ఎవరెవరు హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది? ముఖ్యంగా ఎంపీ అభ్యర్థులు కేవలం ఎక్స్క్లూజివ్ గా ఎంపీ అభ్యర్థుల కోసమే ఈ మీటింగ్ అయితే ఈ రోజు మొదటి మీటింగ్ అయితే ఎంపీ అభ్యర్థుల కోసమే అని చెప్పేసి కూడా పార్టీ నేతలు స్పష్టం చేయడం జరిగింది. సో ఈ కన్వెన్ చేయడానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి సునీల్ బన్సల్, అదేవిధంగా సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ తివారీ కూడా ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఈ మీటింగ్ ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఆఫీస్ కు చేరుకోవడం జరిగింది. సో మరికొద్ది నిమిషాల్లోనే ఈ యొక్క సమావేశం ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తాం. ఓకే రాజు, థ్యాంక్ యూ. కూడా